హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే నియామక పత్రాలు ఇవ్వండి, జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ వినతి అంటూ వారు చూసుకోవచ్చు. మనకు టీజీపీఎస్ ద్వారా కొత్తగా ఎంపికైన 1392 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలను వెంటనే అందజేయాలంటూ జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ ప్రతినిధులు అయితే ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి కాలేజీల అలాట్మెంట్ ఇచ్చారంటూ వారు తెలుసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలు అయితే అందజేయలేదు. సో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ అదేవిధంగా వెంటనే మాకు నియామక పత్రాలు అందజేయాలంటూ వారైతే కోరడం జరిగింది. సో వీరికి నియామక పత్రాలు అందజేస్తే కొత్త ఫ్యాకల్టీ కొరత తీరే అవకాశం ఉందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. ఇది మనకు టీజీపీఎస్కి సంబంధించి జూనియర్ లెక్చరర్స్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ పూర్తయినాయి. సో వారికి నియామక పత్రాలు అయితే ఇవ్వలేదు. కొంత అయితే వారు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వేశ్యకథకు ఆస్కార్ పురస్కారం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. మనకు 97వ ఆస్కార్ పురస్కారాలను అయితే నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన విజేతల లిస్ట్ అయితే మన కమ్యూనిటీ ట్యాబ్లో నిన్ననే పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉత్తమ చిత్రం అనోరా అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ నటుడు ఆంటనీ నికోలస్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ మూవీకి గాను రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ రోజ్బర్గ్ అనోరా మూవీకి గాను, అదేవిధంగా ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా మూవీకి గాను రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఈ విధంగా కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం కాలం పాటు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కాబట్టి మన కరెంట్ అఫైర్ మరియు జీకేలు అయితే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జీకేకి సంబంధించి ఎప్పుడు స్థాపించడం జరిగింది, మొదట ఎవరికి వచ్చింది, సో ఏ రంగాలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోగలిగితే మనకు కరెంట్ అఫైర్ సంబంధించి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారనే విషయాలు చూసుకుంటే సరిపోతుంది. సో మీకు జీకేకి సంబంధించి ప్రారంభ విషయాలు ఐడియా లేకపోతే కరెంట్ అఫైర్ ఎంత చదివినా కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ జీకే చదివిన తర్వాత కరెంట్ అఫైర్ చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్సికి నవరత్న హోదా అంటూ కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకోవచ్చు. ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడు మొత్తం ఎన్ని సంస్థలకు నవరత్న హోదా వచ్చిందనే విషయాన్ని చూసుకొని మనకు ఇప్పుడు వచ్చిన సంస్థలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఐఆర్సీటీసీకి ఐఆర్ఎఫ్సికి నవరత్న హోదా ఇవ్వడం జరిగింది. దేశంలో మరో 2 ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్టు కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది. నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సి అవతరించాయంటూ వారు తెలుసుకోవచ్చు. కంపెనీల ఆర్థిక పనితీరు మరియు నిర్వహణ ఆధారంగా నవరత్న మహారత్న హోదాలను కేంద్రం అయితే ఇస్తుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్లో ఇలాంటి ఇష్యూస్ రేజ్ అయినప్పుడు నవరత్న కంపెనీలు ఇప్పటివరకు 26 ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. మహారత్న కంపెనీలు కూడా ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడలేకపోతున్నామంటూ ఇది సమాజ హితం కోసం ఈ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం ఎంత ఖర్చు పెడుతున్నా ఫలితం లేదు. ఎంఈఓలు కూడా ఇతర పనుల్లో ఉన్నారు. అధికారులతో సమీక్షలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటూ వార్త తెలుసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని వేల జీతాలు ఇస్తుంది, కానీ వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టే ఛాన్సు ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లకు ఉంది. కాబట్టి సో వీరిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదంటూ మనం అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ఐక్యత కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలున్నాయి, ప్రభుత్వాన్ని నిలబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు కొంత సంకోచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఐక్యత, వీరి యొక్క ప్రభావం అనేది ప్రభుత్వాల మీద పడకుండా చేయగలిగినప్పుడే ప్రభుత్వ స్కూళ్ళలో కొంత మార్పు వస్తుంది, పేద విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సో ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం పాటించుకుంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అంటూ వార్త చూసుకోవచ్చు. మనకి ఇది నిన్నటి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మనకు నిన్న ప్రత్యేకంగా వీడియో చేయలేదు కాబట్టి దీనిపైన ముఖ్యమైన పాయింట్ కాబట్టి మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. 8న ప్రైవేట్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే రోజు అంగన్వాడీలో 14,000 కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు అంటూ మంత్రి సీతక్క అయితే పేర్కొనడం జరిగింది. సో మనకి ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రామీణ మహిళలు అయితే ఈ నోటిఫికేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది. సో దీనిపైన నేను ప్రత్యేకమైన వీడియోలు కూడా చేయడం జరిగింది. వాటిపైన కామెంట్లకి 99% సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దీనిపైన లైవ్ సెషన్ మనకు నిన్న కండక్ట్ చేయవలసి ఉండే, సో నాకు హెల్త్ సహకరించక లైవ్ సెషన్ కండక్ట్ చేయలేదు. సో దీనికి సంబంధించి మరొక రోజు లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. అదేవిధంగా మనకు 8వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనిపైన ఏ విధమైన డాక్యుమెంట్స్ అడుగుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటిది అనే పూర్తి వివరాలతోటి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. సో ఆ రోజు తప్పకుండా
పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ మధ్యలో కూడా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. అందుబాటులో ఉన్నవారు సో పార్టిసిపేట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగే ప్రయత్నం చేయండి. మనకు 14,000 ఉద్యోగాలు కాబట్టి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 30,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది. మనకు రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 30,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయితే మనకు పేర్కొన్నట్టు వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే కూడా 12,000 పాఠశాలలో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ పాఠాలను చెప్పేవారు లేకుండా పోయారంటూ దీనిపైన వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రిని అయితే వీరు కోరడం జరిగింది. సో మొత్తానికి దాదాపుగా 30,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కోరడం జరుగుతుంది. మనకు దాదాపుగా 14,000కు సంబంధించి మార్చి 8 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనకు డిఎస్సికి సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. మరో పాయింట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫిబ్రవరి నెలలో కొన్ని పాయింట్లు అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికైతే లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ 5 ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను తగ్గించిందంటూ కూడా మనకు పాయింట్ ఇవ్వడం జరిగింది. సో మనకు అంతర్జాతీయ సంబంధించి చూసుకుంటే అమెరికా FBI 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ నియమితులయ్యారంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కూడా 3 ఏళ్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే కూడా భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనరు నవీన్ చావ్లా మరణించారంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆధ్యాత్మికవేత్త వితరణశీలి ప్రిన్స్ ఆగాఖాన్ కన్మూశారంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా నివేదికలు సర్వేలకు సంబంధించి కూడా అవినీతి సూచి 2024 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024లో భారత్ 96వ స్థానంలో నిలిచిందంటూ పాయింట్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024లో కూడా ప్రపంచంలోని అత్యుత్తమ 2వ బ్రాండ్గా నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది. క్రీడలకు సంబంధించి చూసుకుంటే మహిళల అండర్-19 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకుంది. రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్ టెన్నిస్కు వీడ్కోలు పలికిందంటూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పురస్కారాలకు సంబంధించుకుంటే 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు లభించింది. అదేవిధంగా ప్రముఖ కథక్ నాట్యాచారుడు రాఘవరాజ్ భట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ పురస్కారం లభించిందంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా జాతీయం సంబంధించి మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో 15వ ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనను ఏరో ఇండియా 2020ను ప్రారంభించారంటూ వారు చూసుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రామ్లీలా మైదానంలో ప్రమాణం చేశారంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు. నియామకాలకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్గా తుయిన్ కాంత పాండే నియమితులయ్యారు. సో వీటికి సంబంధించి ఊహిసుకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి PDF కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. కావాల్సిన వారు అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారంటూ వారు చూసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా పినాకా బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి ఎకనామిక్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్తో రక్షణ శాఖ అయితే ఒప్పందం కూర్చుకుంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు IVF పద్ధతిలో ప్రపంచంలోని తొలిసారిగా కంగారు పిండాలను రూపొందించారంటూ వారు చూసుకోవచ్చు. మరో పాయింట్ చూసుకుంటే వన్డేల్లో అత్యధికంగా 11,000 పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో నిలిచాడంటూ వారు చూసుకోవచ్చు. మొదటి స్థానంలో ఎవరున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.